చిన్నదానికి గొడవ ఆడుకుంటూ కొట్టుకుంటూ ఇలాంటి విషయాలన్నిటి కూడా ఇలాంటి చారిటీస్ లో మనం ముందుకెళ్తే అవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. చిన్న చిన్న వాటిగా మనం ఫీల్ అయ్యి చనిపోవడాలు ఇవన్నీ ఉండవు. ఇక్కడికి వచ్చి ఇలాంటి సర్వీస్ చేస్తే ఆటోమేటిక్ అన్ని పోతాయి. ఇంకోటి ఏంటంటే అర్కా ఫౌండేషన్ నుంచి ఇంకో చిన్న విషయం, రీసెంట్ గా 1 year బ్యాక్ నేను రీసెర్చ్ లో ఆపరేషన్ చేయించుకున్నాను. అక్కడ అన్ని బాగానే ఉన్నాయి కానీ టాయిలెట్స్ అనేది క్లీన్ చేస్తారు 24 hours. బట్ వాష్రూమ్స్ లో ట్యాబ్స్ ఉన్నాయి, ఫ్లషెస్ లేవు. సో వాష్రూమ్ కి వెళ్ళి రావాలి ఒక ఆపరేషన్ పేషెంట్ అని చెప్పేసి అనుకుంటే అక్కడ వాష్ పట్టడానికి అవకాశం ఏమి ఉండదు, ఫ్లషెస్ ఏమి ఉండదు. ఆపరేషన్ అయిన వ్యక్తి ఎత్తలేడు. ఇంట్లో మన పేరెంట్ అమ్మో నాన్నో అయితే ఆ యొక్క వాష్ చేస్తారు. మనతో వచ్చిన వాడు ఏ రకంగా అయితే మనం చేయాలి. సో అలా వచ్చేవాడికి నెక్స్ట్ టైం మళ్ళీ అది ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మేమేమనిపించామంటే ఇవన్నీ కూడా ఒక చారిటీ ద్వారా తీసుకెళ్ళి పెద్ద ఖర్చు ఒక్కొక్క చారిటీ మన వైజాగ్ లో ఉన్న చారిటీ చాలా ఎక్కువ. ప్రతి చారిటీ కూడా వైజాగ్ లో కేజీహెచ్ హాస్పిటల్ లో ఒక్కొక్క వార్డ్ లో ఒక్కొక్క యూనిట్ తీసుకొని మనం చేయగలిగితే ఆరోగ్య భారత్ అనేది మనం ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో నేను కేజీహెచ్ సూపరింటెండెంట్ మేడం తీసుకెళ్లి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరి సహకారాన్ని అర్కా ఫౌండేషన్ కోరుకుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.